ఈతల పండగ, ఇంకా హోలీ పండగ కూడా, ఇంకా ఇంతేనా? ఈతల పండగకి ఇంకో పేరేంది? తాటేగల పండగ, మట్ల ఆదివారం అంటారు. అసలు ఈ పండగ ఎందుకు జరుపుకుంటారు తెలుసా? ఎందుకు? యేసయ్య పుట్టాడు. యేసయ్య జన్మించడం ఎప్పుడు అయిపోయింది? డిసెంబర్లో. సరే, మరి ఏంటి ఈరోజు ఎందుకు ఈ పండగ జరుపుకుంటాం మనం? మట్ల ఆదివారం అంటే ఏంటి మనం ఈరోజు కథలో తెలుసుకుందాం, సరేనా? నోటి మీద వేలేయండి, కథ జాగ్రత్తగా వినాలి అందరూ, సరేనా? అయితే ఒకరోజు యేసుక్రీస్తు ప్రభువారు యెరికో నుంచి యెరూషలేంకి వెళ్తున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? యెరికో నుండి ఎక్కడి నుండి? యెరికో నుండి యెరూషలేంకి వెళ్తున్నారు. అయితే యెరికో నుంచి నడుస్తూ వాళ్ళ శిష్యుల్ని తీసుకొని దారిలో వెళ్తూ ఉన్నారు. దారిలో నడుచుకుంటా వెళ్తూ ఉంటే బేతనియా అనే ఊరు కనపడింది మధ్యలో. ఏ ఊరు కనపడింది? బేతనియా అనే ఊరు కనపడితే యేసయ్య అంట ఇద్దరు శిష్యుల్ని పిలిచి, ఇట్రండి మీరిద్దరు అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? ఎంతమంది శిష్యులు యేసయ్యకి? ఇద్దరేనా? 12 మంది శిష్యులు యేసయ్యకి. ఎంతమంది? ఆ 12 మందిలో ఇద్దరిని పిలిచాడంటే యేసయ్య. ఎంతమందిని? ఇద్దరిని పిలిచి, ఇట్రండి మీరిద్దరు, అదిగో ఊరు కనపడుతుంది చూసారు ఎదురు, ఆ ఊరిలో వెళ్ళంగానే మీకు ఒక గాడిద కట్టేసి ఉండటం కనపడిద్ది. ఏం కనపడిద్ది? కట్టేసి ఉండటం కనపడిద్ది. దాన్ని విడిపించి తీసుకొచ్చేయండి నా దగ్గరికి. ఎవరైనా అడిగారు అనుకో మిమ్మల్ని ఎందుకు ఇప్పుతున్నారు ఏంది, వాళ్ళ ఇంట్లో ఎవరైనా అడిగారు అనుకోండి, ఇది యేసయ్య తీసుకురమ్మన్నాడని మీరు చెప్పండి వాళ్ళతో, సరేనా? మీరు వెళ్ళి విడిపించుకురండి అన్నాడు. దేన్ని? కుక్కనా నక్కనా? గాడిదని. సరేనని చెప్పి యేసయ్య ఎంతమంది శిష్యులకు చెప్పాడు? ఇద్దరికి పిలిచి చెప్పాడు. సరేనా వెళ్తాం మరి అని చెప్పి వాళ్ళిద్దరు వెళ్ళి ఆ గాడిదని ఊడదీస్తుంటే ఈలోపు ఓనర్ వచ్చాడు. ఎవరు వచ్చారు? ఓనర్ వచ్చి, ఎందుకు తీస్తున్నారు గాడిదని? ఎందుకు తీసేస్తున్నారు మీరు? ఎందుకు ఊడదీస్తున్నారు? మీరు ఎవరు అసలు ఏంటి అని అడిగాడు. అడగగానే వాళ్ళు ఏం చెప్పారు? యేసయ్య ఏం చెప్పమన్నాడు అడిగితే? అని చెప్పండి అన్నాడు కదా యేసయ్య. అదే మాట చెప్పారంటే యేసయ్య తీసుకురమ్మన్నారు. ఎలాగంటే అవునా సరే, ఇంకేం మాట్లాడలేదంట, సైలెంట్గా ఉండిపోయాడంట. సైలెంట్గా ఉండిపోగానే సరేనని చెప్పి తీసుకువెళ్ళారు. యేసయ్య దగ్గరికి తీసుకువెళ్ళగానే ఆ గాడిద మీద బట్టలు వేసారంట. దేని మీద వేశారు? గాడిద మీద బట్టలు వేసారంట. ఆ బట్టలు వేసిన తర్వాత యేసయ్య గాడిద మీద ఎక్కి కూర్చున్నారంట. ఎక్కడ కూర్చున్నారు యేసయ్య? ఎక్కడ కూర్చున్నారు? గాడిద మీద ఎక్కి కూర్చున్నారు. ఈ నేలంతా కూడా ఏం వేశారంటే బట్టలు, వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు ఉన్న, ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న చున్నీ తీసేయడం, మీ ఒంటి మీద ఏదైనా చున్నీ ఉంటే అది వేయడం, ఏదన్నా షాల్వలాగా టవల్ ఉంటే అవి వేయడం, అవి వేసి చెట్లు కొమ్మలు ఉంటాయి చూసారా, చూడాలి చెట్లు కొమ్మలు ఉంటాయి కదా, ఆ కొమ్మలు నరికి అవన్నీ కూడా పరిచారంట. అంటే మంచిగా దారిని ఎలా చేశారు? అందంగా చక్కగా ఉండేలాగా చేశారంట. ఏమేమి వేశారు దారి మీద? వాళ్ళ ఒంటి మీద ఉన్న బట్టలు వేసారు, ఇంకా కొమ్మల్ని తీసి అక్కడ వేశారు చుట్టుపక్కల. అయితే యేసయ్య ఏమో మధ్యలో గాడిద మీద వస్తున్నారు. ముందు ఒక జనం ఉన్నారంట, వెనక ఒక జనం ఉన్నారంట. ముందు ఎవరున్నారు? వెనక కూడా వీళ్ళందరూ అంటున్నారు, దావీదు కుమారునికి జై, దావీదు కుమారునికి జై అంటున్నారు. ఏమంటున్నారు? ఎవరు ఊరేగిస్తున్నారు వాళ్ళు? దేని మీద? గాడిద మీద ఊరేగిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా మట్టలు పట్టుకున్నారంట చేత్తో, ఖర్జూరపు మట్టలు. ఏం మట్టలు?
ఖర్జూర పంటలు పట్టుకొని పైకెత్తి చూపిస్తూ, ఇదిగో దావీదు కుమారుడు వస్తున్నాడు, దావీదు కుమారుడికి జై జై జై, తండ్రి పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడు తినే అని చెప్పి స్తుతులు చెప్తూ ఉన్నారంట దేవునికి. ఇటు చూడాలి, స్తుతులు చెప్తూ ఉన్నారంట. వెళ్తూ ఉన్నప్పుడు సరేనని చెప్పి ఎక్కడికి వెళ్తున్నాడు ఇంతకీ యేసయ్య? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? ఎరికో నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. ఎక్కడి నుండి? ఎరికో నుండి యెరూషలేముకి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే ఇలాగా ఒలీవ కొండ దిగి ఇట్లా వెళ్తూ ఉన్నారు. దేని మీద వెళ్తున్నాడు యేసయ్య? నడుచుకుంటూ వెళ్తున్నాడా? దేని మీద? గాడిద మీద వెళ్తూ ఉన్నారు. ఈలోపు యెరూషలేం అనేది వచ్చేసింది. యెరూషలేం అనే ఊరు వచ్చింది. ఆ ఊర్లో చర్చికి వెళ్ళారు అందరు కలిసి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీలాగే చిన్న చిన్న పిల్లలు ఉన్నారంట చర్చిలో. ఎవరున్నారు? చూడాలి, మీలాగే చిన్న చిన్న పిల్లలు అంటే వాళ్ళు కూడా చూసి జై జై యేసయ్యకి జై జై, దావీదు కుమారుడికి జై అంటున్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారు? ఎవరు అంటున్నారు ఈ మాటలు? చిన్న పిల్లలు చర్చిలో అంటుంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చిందని. ఆ చర్చిలో మిగతా వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చి, ఇదిగో యేసయ్య వాళ్ళు ఏంది పిలుస్తున్నారట ఆపమనాలని, ఏంది గోల గోలగా ఉంది చర్చిలో, ఏంది జై ఏంది జై, ఎందుకు అట్ట పిలుస్తున్నారు? చిన్న పిల్లలు ఏంది నోట్లో ఈ మాట మాట్లాడుతున్నారు, అది ఇది ఇది అన్నారంట. అనగానే యేసయ్య అన్నాడంట ఒక మాట, వీళ్ళు గనక మాట్లాడకపోతే, వీళ్ళు గనక జై అనకపోతే ఏదంటది జై అని? రాళ్ళు బలుకుతాయి జై జై అని అని చెప్పారంట యేసయ్య. ఏమన్నారు? అంటే రాళ్ళు మాట్లాడతాయి ఎక్కడైనా? మాట్లాడవు కదా. మరి యేసయ్య ఎందుకు ఆ మాట అన్నాడు రాళ్ళు బలుకుతాయి అని? రాళ్ళతో కొడతారా? జై అని మరి రాళ్ళు ఎందుకు అంటే? అసాధ్యమైనది ఏమన్నా ఉందా దేవునికి? ఏమీ లేదు కదా. ఈ జనాలందరూ సైలెంట్ అయిపోయారు అనుకో జై అనకుండా, ఏమంటే రాళ్ళన్నీ అంటే ఏమని? జై దావీదు కుమారుడికి జై అంటే యేసయ్య పైన తండ్రి ఏమని చెప్పాడు వీళ్ళందరికీ? మీరు ఘనపరచాలి అని దేవుడు చెప్తే వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నాడు? కుమారుణ్ణి ఘనపరుస్తూ ఉన్నారు. యేసయ్యకి జై 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 అని చెప్తూ ఉన్నారు. సరేనని మందిరంలోకి వచ్చాడు. రాగానే ఆ తర్వాత అంతా కూడా మందిరంలో వాక్యం చెప్పేసేసి మళ్ళీ సాయంత్రం అదే ఊర్లో ఉన్నారు. ఏ ఊర్లో ఉన్నారు? ఏ ఊరు? ఆ ఊరు యెరూషలేంలో ఉండి, ఆ యెరూషలేంలో బేతనియా అనే ఊర్లో సాయంత్రం అక్కడే ఉండి నిద్రపోయారనమాట యేసయ్య. కాబట్టి ఈ మట్ల ఆదివారం ఎందుకు జరుపుకుంటాం మనం? మట్ల ఆదివారం యేసయ్యని ఏం చేశారు? ఏం చేశారు యేసయ్యని? గాడిద మీద ఎందుకు కూర్చోబెట్టారు? ఆయన్ని ఊరేగిస్తున్నారు కదా. ఏమని చెప్తున్నారు వాళ్ళు? ముందు జనం ఉండి వెనక జనం ఉండి దావీదు కుమారుడికి జై. ఏం వేశారు గాడిద మీద? బట్టలు ఇవన్నీ పరిచారు. మరి నేల మీద కొమ్మలు బట్టలు ఇవన్నీ కూడా వేశారు కదా. అయితే ఏ ఊర్లోకి వెళ్ళి గాడిదని తీసుకొచ్చారు? బేతనియా అనే ఊర్లోకి వెళ్ళి ఏం తీసుకొచ్చారు? గాడిదని తీసుకొచ్చాడు. యేసయ్య ఎంతమంది శిష్యులకు చెప్పాడు తెమ్మని? 2 చెప్పాడు తీసుకురమ్మని. మరి ఇప్పుడు రాజులు కానీ గొప్ప గొప్ప వాళ్ళు దేని మీద వెళ్తారు? గుర్రాల మీద వెళ్తారు కదా. మరి యేసయ్య రాజు కాదా? రాజు కదా. మరి యేసయ్య గాడిద మీద ఎక్కాడేంది? నిజమే కదా. ఇది చూడాలి, యేసయ్య గాడిద మీద ఎక్కాడా లేదా? ఎక్కాడు కదా. కానీ రాజులు దేని మీద ఎక్కుతారు? గుర్రాల మీద, ఇంకా వాటి మీద ఎక్కుతారు కదా. కానీ మరి యేసయ్య మాత్రం దేని మీద ఎక్కాడు? గాడిద మీద ఎక్కాడు. ఎందుకంటారు? రోడ్డు బాగోలేదనా? చెప్పాలా? గాడిద మనలాగే మనకి ఒక మనిషికి సాదృశ్యంగా ఉంటుందంట గాడిద. అంటే కొడితే కుట్టించుకుంటుంది, తిడితే తిట్టించుకుంటుంది, బరువులు మోస్తూ ఎంత బరువైనా కూడా మోస్తూ నిదానంగా వెళ్తూ ఉండిద్ది. తర్వాత గాడిదకి బద్ధకం ఉండిద్దంట. ఏముండిద్ది గాడికి?
మనకు ఉండిద్ది కదా, అది ఉండదా మనకి? ఉండిద్ది కదా. సో అందుకని దేవుడు మానవ జీవితానికి సాదృశ్యంగా ఉండిద్దని చెప్పి దేని మీద ఎక్కాడు? గాడిద మీద ఎక్కాడు. ఇంకొకటి ఏంటంటే తగ్గించుకోవడం. గాడిద మీద ఎక్కితే ఎవరైనా రాజు అంటారా? అన్నారు కదా. గాడిద మీద ఎక్కడు అంటారు కదా, చులకనగా చూస్తారు, తక్కువ చూపు చూస్తారు కదా. కానీ దేవుడేంటి? తగ్గించుకొని ఉండాలి అని మనకి నేర్పటానికి యేసయ్య దేని మీద ఊరేగాడు? గాడిద మీద ఊరేగటం జరిగింది. కాబట్టి మీరందరూ మట్లాదివారం అంటే ఏం గుర్తుపెట్టుకోవాలి? యేసయ్యని ఊరేగించినటువంటి రోజు, యేసయ్యని ఊరేగించినటువంటి రోజు. అవును కదా. మరి గాడిద మీద ఆయన్ని తీసుకెళ్ళలేదా? ఆయన ఊరేగించారా లేదా? అవునా కదా. అది కాబట్టి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఊరేగించారు. ఈ జనాలందరూ ఏం మాట్లాడుతున్నారు? ఒకే మాట ఏమని చెప్తున్నారు? యేసయ్య వెళ్తుంటే దావీదు కుమారునికి జై అంటున్నారు కదా. కానీ కొన్ని రోజులు అవ్వంగానే వీళ్ళందరూ కలిసి యేసయ్యని చంపేయండి అన్నారు. ఏమన్నారు వీళ్ళందరూ కలిసి? ఎందుకని ఉంటారు ఆ మాట? వీళ్ళందరూ ఇంతకుముందే అన్నారు కదా జై జై అని దేవునికి. మళ్ళీ ఏమంటున్నారు? యేసయ్యని చంపేయండి, యేసయ్యని సిలువేసేయండి అంటున్నారు. మరి ఎందుకు ఆ మాట అన్నారు ఏంటి అనేది మనం వచ్చే ఆదివారం చూద్దాం, సరేనా? ఈ గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగ ఇవన్నీ కదా, వీటి గురించి ఏంటో అనేది మనం వచ్చే ఆదివారం కథలో చూద్దాం, సరేనా? మోకరించండి, చేతులు జోడించండి, కళ్ళు మూసేయండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన గొప్ప సమయమును బట్టి మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభు ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన, మీరు మమ్మల్ని అలాగూ చేయకుండా ప్రభు మమ్మల్ని ఇప్పటికీ సజీవ లెక్కలో ఉంచారు. అందరూ బట్టి వందనాలు తండ్రి. అలాగే నాయన ఈరోజు కొండపట్ల పాలెంలో సండే స్కూల్కి మీరు నడిపించినటువంటి విధానమును బట్టి వందనాలు నాయన. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా ప్రభు పాడిన పాటల ద్వారా మీ నామం మహిమపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. బిడ్డలకి కథ గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి ప్రభు. ఎందు నిమిత్తమేనైనా మిమ్మల్ని గాడిద మీద ఊరేగించి ఉన్నారు ప్రభు, మీరు ఎందుకు గాడిదని ఎంచుకొని ఉన్నారు వీరికి ప్రభు తెలియటకు నీవే సహాయం చేసావు. అందుని బట్టి వందనాలు తండ్రి. నాయన యేసయ్య ప్రభు, ఎలాగైతే ఆ యొక్క చిన్న బిడ్డలు నాయన తండ్రి నిన్ను చూసి జయము జయము అని పలుకుచు ప్రభు నీ యొక్క ఘనతను ప్రభు వెల్లడిపరిచారు. ఈ యొక్క బిడ్డలు కూడా తండ్రి విన్నటువంటి కథలు నాయన తన యొక్క స్నేహితులకు చెప్పి ప్రభు నీ యొక్క సేవను ఇంకా ప్రభు వీరు బలపరచుటకు సహాయం చేయండి తండ్రి. నేను వీరు చేసేటువంటి ప్రతి పనులు తోడుగా ఉండండి నాయన. వీరి చదువుల్లో ఆటపాటల్లో తోడుగా ఉండండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని భవిష్యత్తుని బిడ్డలకు దయచేయండి నాయన. అలాగే తండ్రి రేపు వచ్చే ఆదివారం మళ్ళీ మేమందరం కలుసుకున్నట్టుకు నీవే సహాయం చేయమని కోరుకుంటూ నా యొక్క చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని చూపొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.